నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం తీవ్రవాదం మనం చూసుకుంటే కువైట్ కానీ ఇండియా కానీ లేకపోతే ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ ఉగ్రవాదాన్ని అణగదొక్కటానికి అలాగే ఉగ్రవాదానికి ఎవరైనా నిధులు సమకూరిస్తే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనీ లాండరింగ్ కానీ ఉగ్రవాదానికి ఎవరైనా నిధులు సమకూరిస్తే అటువంటి వారికి కఠినమైన జరిమానాలు మరియు జైలు శిక్ష విధించేందుకు కువైట్ సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా కువైట్ మనీ లాండరింగ్ మరియు తీవ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన చట్టం 106/2013లోని కొన్ని నిబంధనలను సవరించడానికి కొత్త డిగ్రీ 10/2025ను కువైట్ క్యాబినెట్ జారీ చేసింది. ఈ డిగ్రీ ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అలాగే ఉగ్రవాదానికి మనం చూసుకుంటే చాలా మంది నిధులైతే ఇస్తూ ఉన్నారు. అలాగే కువైట్ నుంచి కూడా ఇటీవల కాలంలో కొంతమంది కువైటీ పౌరులు తీవ్రవాదానికి ఆకర్షితులయ్యి కువైట్ పోలీసులకు పట్టుపడడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు జైలు శిక్షలు కూడా పడుతూ ఉన్నాయి. అటువంటి వారిని నివారించడానికి వారిని ఎదుర్కోవడానికి కువైట్ దేశం కొత్త చట్టం తీసుకొని వచ్చింది. ఈ నిర్ణయాలు జారీ చేసిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి మంత్రిమండలి పేర్కొన్న కొత్త చట్టం ఏదైతే ఉందో ఎవరైనా ఉల్లంఘిస్తే కానీ కొత్త చట్టం ప్రకారం ఆర్టికల్ 25 కింద జారీ చేయబడిన నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రతి ఉల్లంఘనకు 10,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే ఎవరైనా సరే కానీ పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా ఈ యొక్క కొత్త చట్టాన్ని వర్తింపజేస్తామని చెప్పి కువైట్ దేశం ప్రస్తుతం మనం చూసుకుంటే మనీ లాండరింగ్ మరియు తీవ్రవాదానికి సంబంధించి పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉంది. అలాగే కువైట్లో దాడులు చేసేందుకు మనం చూసుకుంటే తీవ్రవాదులు కువైట్ దేశానికి వచ్చి ప్లాన్ కూడా వేయడం జరిగింది. ముందుగా కువైట్ అధికారులకు పోలీసులకు సమాచారం అందడంతో ఆ యొక్క తీవ్రవాదులను అయితే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడైనా తీవ్రవాద కార్యకలాపాలు అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే కువైట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి ప్రజలను కువైట్ అధికారులు కోరడం జరిగింది. కాబట్టి కువైట్ దేశం కూడా తీవ్రవాదం పైన గట్టి పోరే చేస్తూ ఉంది. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే 10,000 దినార్ల నుంచి 5 లక్షల దినార్ల వరకు జరిమానా అలాగే నేర తీవ్రతను బట్టి ఉరి శిక్ష లేదా జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.